గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు. అందరు చప్పట్లతో యేసయ్యను గణపరుస్తాం. ఆమేన్. సిలువ క్రైస్తవ చిహ్నం మాత్రమే కాదు, సిలువ ప్రతి క్రైస్తవునికి మాదిరి కూడా. సిలువ ఒక కొలబద్ద, సిలువ ఒక త్రాసు. సిలువ నీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేస్తుంది. సిలువ వెలకట్టలేని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. సిలువ రేపు నువ్వు నిత్యంలో పొందబోయే ఆ మహిమ, ఆ ఆశ్చర్యమైన మహిమ నేడు నీవు కలిగి ఉన్న సిలువతో ఉన్న సంబంధమే తేలుస్తుంది నీకు ఎంత మహిమ రాబోతుందోనని. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సిలువ యొద్ద విస్తారమైన పాఠం దాగి ఉంది. సిలువ యొద్ద క్రీస్తు సకల సంపూర్ణత దేవుడు అమర్చి ఉంచాడు. నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా ఈ లోకంలో జీవించాలి అను పాఠం దేవుడు సిలువ యొద్ద మనకు నేర్పిస్తున్నాడు. కనుక చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో క్రీస్తు విధేయత కనిపిస్తుంది. క్రీస్తు విధేయత. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వాక్యం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఇది యేసు క్రీస్తు యొక్క లేత ప్రాయం. ఆ లేత ప్రాయంలో పసిబిడ్డగా ఉన్న సమయాల్లో లోబడి ఉన్నాడు. ఈ లోబడే ఈ విధేయత జీవితం యేసయ్యలో ఎంతవరకు ఉందయ్యా అంటే మరణం వరకు ఆ విధేయత నా ప్రభు కనపరిచాడు. చపడలతో కనపరుస్తారా? ఫ్రమ్ చైల్డ్హుడ్ టు డెత్ జీసస్ వాస్ ఒబీడియంట్. మనం కూడా చాలామంది విధేయులుగా ఉంటాం. కొంతకాలం కొందరు లేత ప్రాయం వరకు లోబడి ఉంటారు. కొంతమంది చదువులు ముగించినంత వరకు లోబడి ఉంటారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టాలిగా. కొంతమంది పెళ్ళైనంత వరకు విధేయులుగా ఉంటారు, పెళ్లి ఖర్చులు ఎక్కువగా. కొందరు ఉద్యోగం వచ్చినంత వరకు విధేయులుగా ఉంటారు. కొందరు వారి కాళ్ళ మీద నిలబడినంత వరకు లోబడి ఉంటారు. కానీ నా యేసయ్య మరణం వరకు విధేయుడై ఉన్నాడు. ఒక లేత మొక్క ఎటు వంచితే అటు వంగినట్లుగా యేసయ్య ఎటు ఉంచితే అటు వంగిపోయి లేత స్వభావం. అదే విధేయత. ఎలా ఉండాలని తండ్రి కోరాడో అలాగే ఉంటాడు. ఏవి మాట్లాడాలని తండ్రి కోరుతున్నాడో అదే మాట్లాడతాడు. తనకు ఎదురవుతున్న పరిస్థితులు, శ్రమలు, సిలువ ఎలా ఎదుర్కోవాలని తండ్రి ఆదేశిస్తాడో అలాగే ఉంటాడు. తండ్రికి లోబడి మరణం పొందినంత వరకు అలాగే లోబడి ఉన్నాడు. ఏనాడు ఎదురు మాట్లాడలేదు, ఏనాడు తిరగబడలేదు, ఏనాడు కోపగించుకోలేదు, ఏనాడు బాధపడలేదు, ఏనాడు సనగలేదు, ఏనాడు సంశయించలేదు, ఏనాడు వద్దనలేదు, ఏనాడు కాదనలేదు, ఏనాడు హృదయంలో ఏమాత్రం దుఃఖం పెంచుకోలేదు. ప్రతి దానికి నా యేసయ్య లోబడ్డాడు.
చప్పట్లతో ప్రభుని కనపరచండి. హల్లెలూయా. యేసయ్య సిలువ మార్గం ఒక మహిమకు దారి తీస్తుంది. సిలువే పరలోకానికి మార్గం. సిలువే నిన్ను గనునిగా చేస్తుంది. సిలువే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. సిలువ నీకు విలువ కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువ లేకపోతే క్రైస్తవునికి దేవుని సన్నిధిలో విలువ లేదు. కోట్లు ఉండవచ్చు, ఆ కోట్లు మనిషి దగ్గర నీకు విలువ ఉంటుంది. నీకు బంగ్లాలు ఉండవచ్చు, సమాజంలో విలువ ఉండవచ్చు, పెద్ద పదవి ఉండవచ్చు, ఆఫీసులో పెద్ద హోదా ఉండవచ్చు, అందరు నీకు పెద్ద విలువ ఇవ్వవచ్చు. కానీ సిలువ నీ జీవితం లేకపోతే దేవుని ఎదుట నీకు విలువ లేదు. ఒక మాట చెప్పనా, నా యేసయ్య సిలువలో సకల పరిపూర్ణత వ్యక్తపరిచాడు. టోటల్ డివినిటీ, ద టోటల్ పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్ హెడ్ హాస్ బీన్ రివీల్డ్ అట్ క్రాస్. ఏ పరిపూర్ణత క్రీస్తు సిలువలో వ్యక్తపరిచాడో ఆ సిలువ నీకు లేకపోతే ఆ పరిపూర్ణత నీలో వర్కౌట్ అవ్వదు. ఏ సిలువలో నా ప్రభు పరిపూర్ణత వ్యక్తపరిచాడో ఆ సిలువ నీలో ఉంటే ఆ పరిపూర్ణత నీలో కార్యసాధకం అవుతుంది. చెప్పండి, యేసయ్యకు మంచి స్తోత్రం చెప్పండి. సిలువను బట్టి వందనాలయ్యా అని చెప్పండి గట్టిగా. మనసారా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆ సిలువ మరణం అనుభవించు వరకు, చివరి శ్వాస వరకు ప్రతి దానికి ప్రభు లోబడ్డాడు. ప్రతి దానికి యేసయ్య ఎంత బాధపడాలో తనకు తెలుసు. మనుషులు తిరస్కరిస్తారు తెలుసు, మనుషులు హింసిస్తారు తెలుసు, చెమట రక్తముగా మారునంత బాధ గుండెల్లో ఉంది. తను ఎలాంటి మరణం పొందబోతున్నాడో తనకు స్పష్టంగా తెలుసు. ఎన్ని దెబ్బలు పడబోతున్నాయి, కొరడాలు ఉల్లంతా చీల్చేస్తారు తెలుసు. అయినా ఏనాడు సనగలేదు, బాధపడలేదు. ప్రతి దెబ్బకి నా ప్రభు తల వంచాడు, లోబడ్డాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? యేసయ్యకి మంచిగా చెప్పండి అమ్మా. యేసయ్యా స్తోత్రం అనండి. వేదనకరమైన మరణానికి కూడా నా ప్రభు శిరస్సు వంచాడు, లోబడ్డాడు. ఈరోజు నేను అంటాను, ఎలా లోబడగలిగాడు? అంత విషాదకరమైన, అమానుష్యమైన, గుండెలు పగిలిపోయే, రగిలిపోయే ఆ బాధకరమైన ఆ ప్రతి సంఘటనకు కూడా ఎలా తలవంచగలిగాడు, ఎలా లోబడగలిగాడు? నా ప్రభుకి ఇవన్నీ యాక్సిడెంట్గా జరిగిపోలేదు. ఆకస్మికంగా అప్పుడు వారికి వచ్చిన ఆలోచన ప్రకారంగా ప్రభుని హింసించలేదు. ప్రతి దెబ్బ లేఖనాల్లో ముందే రాయబడింది. అవన్నీ ఎరిగిన వాడై లోబడ్డాడంట. ఎలా లోబడగలిగాడు? మరణం వరకు సిలువ ఎలా మోయగలిగాడు? మరణం వరకు ప్రతి దెబ్బకి నా తండ్రి ఎదుట ఎలా ఒప్పుకొని అంగీకరించి లోబడాడు? ఇదే రోజున మన పాఠం. ఇది మనకి సిలువ ధ్యాన పాఠాలు. ఈ టాపిక్లో ఇది 5వ టాపిక్. మొదటి ప్రసంగం సిలువ ధ్యానంలో సిలువను ధైర్యంగా మోయాలి. చెప్పగలిగిన వారు చెప్పండి ఒకసారి. సిలువను. రెండవదిగా సిలువను సంతోషంగా మోయాలి. చెప్పండి గట్టిగా. మూడవదిగా సిలువను ప్రేమతో మోయాలి. నాలుగవదిగా సిలువను దీన మనసుతో తగ్గించుకొని సిలువ మోయాలి. ఈరోజు నా టాపిక్ సమర్పణతో సిలువ మోయుట. సమర్పణ మనసుతో సిలువను ఎదుర్కొనుట. ఎండ్యూర్ క్రాస్ విత్ కమిట్మెంట్. యేసయ్య అన్ని బాధలైనా, అన్ని దెబ్బలైనా ఎలా లోబడి ఉండగలిగాడు?
ఇది యేసయ్యకి ఎలా సాధ్యమైంది? ఈ పాటలన్నీ కూడా ప్రభు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడు తెలుసా? విని సంతోషించటానికి కాదు. ఇది నేను చెప్పి నాకంత తెలుసని నేను చెప్పుకోవటానికి కాదు. లేదా యేసయ్య పడిన శ్రమలన్నీ కూడా పాటలుగా రాసుకొని ఏడుస్తూ పాడటానికి కాదు. లేదా మోకాల మీదకి వచ్చి యేసయ్య నా కొరకు ఎంత బాధపడ్డావయ్యా, ఆయన ప్రభు బాధలన్నీ తలపోసి తలంచి ఏడవడానికి కాదు. ఇవన్నీ నీ జీవితంలో ఒక అనుభవాలుగా మారాలని ప్రభు నీకు ముందు మాదిరిగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మన ఒరిజినల్ టాపిక్. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మాదిరి ఉంచి వేయాడు. క్రీస్తు కూడా బాధపడి, క్రీస్తు పడిన ప్రతి బాధ మనకు మాదిరి. క్రీస్తు అడుగు జాడలు మనకు మాదిరి. ఆ శ్రమలలో ప్రభు ఎలా స్పందించాడో, ఎలా ప్రవర్తించాడో అది కూడా మనకి మాదిరి. ఆ మాదిరి అనుసరిస్తూ ఆయన అడుగులో అడుగు వేసి నడిచే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఆ సిలువని నమ్మకంగా మరణం పొందినంత వరకు ఎలా మోయగలిగాడో లేఖనాల నుంచి మనం పరిశోధిస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం 7వ వాక్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, ఇలాగు సెలవిస్తున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, బలి అర్పణలు నీవు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములు. 7వ వాక్యం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, నువ్వు చెప్పిందంత చేయుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అందరు చప్పట్లతో గణపరుస్తారా? యేసయ్యా స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు వినండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవునితో సమానంగా ఉండేను, దైవ పరిపూర్ణత యొక్క సకల పూర్ణత కలిగి ఉండేను. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గాడ్. దేవుడై ఉన్న ఆ యేసయ్య, ఆ వాక్యం శరీరం దాల్చిందట. శరీరం దాల్చడం అంటే ఈ లోకానికి దిగి రావడం, ఒక అవతారం, లోక కళ్యాణార్థమై యేసుక్రీస్తు లోకానికి రావడం ఒక కమిషన్. దేవా నీవు నాకు ఒక శరీరం ఇచ్చావు. ఇప్పుడు ఈ శరీరంతో నేను వెళ్ళి సేవ చేయాలి. ఏమిటి నా సేవ అంటే, నశించిపోయే ప్రతి ఆత్మని మరలా నీ యొద్దకు నేను చేర్చాలి. అందరూ ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. శత్రువులుగా మారిపోయిన ప్రతి ఒక్కరిని నీకు మిత్రులుగా మార్చాలి. నీకు దూరం అయిపోయిన ప్రతి వారిని నీకు సమీపస్తులుగా మార్చాలి. నీకు మనకి వాళ్ళకి మధ్యలో కట్టబడిన ప్రతి ద్వేషపు గోడ కూల్చాలి. ప్రతి వాడికి పరలోకానికి అనగా నీ సన్నిధికి రావటానికి ఒక మార్గం ఏర్పాటు చేయాలి. అందు నిమిత్తం నేను నాకు ఒక శరీరం ఇచ్చా. ఈ శరీరంలో ఇప్పుడు నేను వెళ్తున్నాను సేవ చేయటానికి. ఎలాగూ చేయాలి? ఈ లోక కళ్యాణం నిమిత్తం ఏ విధంగా నా మరణాన్ని రాసి పెట్టావు, ఎలాంటి శ్రమలు అనుభవించాలను రాసి పెట్టావు, అవన్నీ నేను నా శరీరంలో భరించటానికి, అనుభవించటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రితో అంటాడు యేసయ్య, అంటున్నాడు, తండ్రి నువ్వు నా విషయంలో ఏదైతే చెప్పావో అవన్నీ చేయటకు నేను వచ్చాను, అవన్నీ చేయటానికి వచ్చాను.
అంటే యేసయ్య రాక విధేయతకు పునాది. He was obedient in everything. ప్రతి విషయంలో నీకు లోబడి ఉంటానయ్యా అని తండ్రికి అప్పగించుకొని లోబడతానని చెప్పి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య సిలువ మరణం పొందే సమయం వచ్చింది. అప్పుడు ప్రజలు కొట్టడం ప్రారంభించారు, ద్వేషించారు, ఎవ్వరూ అంగీకరించలేదు, ముఖాన ఉమ్మి వేశారు, కోడలతో కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మహావిషాదకరమైన భయంకరమైన శోకాన్ని ప్రభుకి పాత్రగా ఇచ్చారు. ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఒకవేళ యేసయ్య ఇన్ని బాధలు ఎలా భరించావు ప్రభా, ఇంత బాధ నీ శరీరంలో ఎలా భరించావు తండ్రి అని ప్రభుని అడిగితే ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రికి మాట ఇచ్చాను కనుక నేను భరిస్తున్నాను. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. ఇదిగో దేవా, నన్ను గూర్చి నువ్వు ఏదైతే చెప్పావో రాసావో చేయమన్నావో అవన్నీ చేయటానికి నేను వచ్చాను. ఏం రాశాడు? ప్రతి రాత యేసుక్రీస్తు లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి అడుగు దేవుడు రాశాడు, ప్రతి దెబ్బ రాశాడు, ప్రతి నింద రాశాడు, ప్రతి చేదు రాశాడు. ఏవేవి రాశాడు ఆ మాటకు అర్థం ఏంటంటే రాసిన రాత నేను చేస్తానయ్యా అని ఒప్పుకొని వచ్చాడు. అది ఎంత బాధ అయినా ఒప్పుకొని వచ్చాడు. అందుకని జీసస్ ఎండ్యూర్డ్ క్రాస్ విత్ కమిట్మెంట్. ముందే డిసైడ్ అయిపోయాడు, వాళ్ళని కొడతారు భరిస్తాను, నా ముఖాన్ని ఉమ్మి వేస్తారు భరిస్తాను, నన్ను తోసేస్తారు భరిస్తాను, నన్ను అసహించుకుంటారు భరిస్తాను, అవన్నీ డిసైడ్ చేసుకొని వచ్చాడు. అందుకనే ఏనాడు వెనుకాడగలేదు, ఏనాడు భయపడలేదు, ఏనాడు జడియలేదు. తన ప్రాణం పోవునంతగా విధేయతతో తన ప్రాణాన్ని ముగించగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైనట్లుగా నేను చెప్తాను. యేసు ప్రభు ముఖాన ఊశారు, షాక్ అయిపోలేదు. నా ముఖాన ఊస్తారా అని తిరగబడలేదు. ఎందుకు తిరగబడలేదంటే ముందే మాట ఇచ్చాడు తండ్రికి, ఇలా ఊస్తారు అని తండ్రి మాట్లాడినప్పుడు ఓకే ప్రభా ఊహించుకుంటాను, నా ముఖాన ఊహించుకుంటాను, ఏం మాట్లాడను, మౌనంగా ఉంటాను. ఇవన్నీ తండ్రితో ముందే నిబంధన చేశాడు. ఒకసారి చూస్తారా ఆ మాటలన్నీ కూడా బైబిల్లో? యేసు ప్రభు ఎలాంటి శ్రమ పొందాడో అవన్నీ ముందే తండ్రితో ఒప్పందమై ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యాక్సిడెంట్గా రాలేదు, యాక్సిడెంట్గా శ్రమ పడలేదు. పాఠం ఏమిటో తెలుసా? నీకు వస్తున్న ప్రతి సిలువ, నీకెదురవుతున్న నింద, అవమానం, బాధ, తిరస్కారం, అన్యాయం, ఇవన్నీ కూడా సడన్లో ఏదో వింత జరిగినట్లుగా నువ్వు షాక్ అవ్వకూడదు. ఈ సిలువ మార్గంలో నిన్ను దూషించినప్పుడు షాక్ అయిపోకూడదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, అయ్యో ఇంత మాట అంటాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నువ్వు ఫీల్ అయిపోకూడదు. అవన్నీ నువ్వు ముందే మనసులో రాసేసుకోవాలి. ఎవరైనా తిట్టారంటే దేవుడు ముందే నా విషయంలో అలా రాశాడు, నేను అలాగూ మౌనంగా ఉంటాను, ఆ తిట్లు ఆ దెబ్బలు మౌనంగా సహిస్తాను, అందుకే నేను ఈ లోకంలో ఉన్నాను. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు రాస్తాడు, మీకు శ్రమలు చాలా బాధకరంగా సంభవించినప్పుడు ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకండి, అవన్నీ మీకు జరగాల్సినవి అవే మీకు జరిగినాయి. స్తోత్రం, హల్లెలూయా. క్లాస్లో పిల్లలందరినీ మీద ఆట కట్టడానికి ఒక బ్యాచ్గా తయారై నిన్ను ఏలన చేస్తున్నారా? బాధపడకు. కాలేజీలో
నిన్ను అనేక రకాలుగా హింసించే ప్రయత్నం చేస్తున్నారా? నువ్వు బాధపడకు, వాటన్నిటికీ నువ్వు ముందే ప్రిపేర్ అయిపోవాలి. నేను చెప్పే ఈ పాఠం ఒక ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాన్ని సాధించి ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠమై ఉంది. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి దెబ్బ ముందే ఒప్పందం అయిపోయాడు కనుక ఆశ్చర్యంగా ఏమీ అనుభవించలేదు. అవన్నీ సంతోషంగా సనగకుండా మౌనంగా ప్రభు భరించాడు. మీకు కొన్ని లిస్ట్ ఇస్తాను. యేసుక్రీస్తు తాను ముందే తండ్రితో ఒప్పందమై వచ్చినట్లుగా అవన్నీ తన జీవితంలో నెరవేర్చాడు. చూడండి, యెషయా పుస్తకం 53వ అధ్యాయం 3వ వాక్యం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అక్కడ యెషయా ఏదైతే చెప్పాడో, ప్రవచనం చెప్పాడో, ఆ ప్రవచనం యొక్క సారం ఏమిటంటే యేసయ్య తండ్రి దగ్గర ఉన్నప్పుడు అవన్నీ జరిగిపోయాయి. అవన్నీ నెరవేరుస్తాను తండ్రి అని తండ్రికి మాట ఇచ్చి వచ్చాడు. అందుకనే ప్రభుని తిరస్కరించారు, హేళన చేశారు, అవమానించారు, నిందించారు, తప్పుగా మాట్లాడారు. అప్పుడు ఏమి ప్రభు అనుకోలేదు, బాధపడలేదు. కానీ ఇవన్నీ లేఖనంలో నెరవేరినట్లుగా జరుగుతున్నది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను. ఈవెన్ ఫ్రమ్ బిగినింగ్ గాడిద పిల్ల మీద సవారీ అయి నా ప్రభు యెరూషలేము ప్రవేశం చేయునది మొదలుకొని అంత ప్రభుకి ముందే మాట ఇచ్చినట్లుగానే జరిగింది. జకర్యా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్ల ఎక్కి వచ్చుచున్నాడు. నెరవేర్పు మత్తయి 11:7. కీర్తనలు తీయండి అందరూ. కీర్తనలు 41:9. నేను నమ్ముకున్న నా విహితుడు, నా స్నేహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు, భోజన పంక్తిలో కూర్చున్నవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యూదా ఇస్కరియోతు గురించి దేవుడు ముందే రాశాడు. నెరవేర్పు లూకా 22:47. ఆ తర్వాత చూడండి, యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. నెరవేర్పు మార్కు 15:4. తర్వాత యెషయా 50వ అధ్యాయం 6వ వాక్యం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, తల వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. నెరవేర్పు మత్తయి సువార్త 26:67, 26:67. యెషయా 53:12. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. నెరవేర్పు మార్కు సువార్త 15:27. అతిక్రమము చేయు వారి మధ్యలో నా ప్రభు వేలాడాడు. కీర్తనలు 22:1. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండలేదు. నెరవేర్పు మత్తయి సువార్త 27:46. తర్వాత జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి పొడవబడుట. నెరవేర్పు యోహాను సువార్త 19:32. ఇవన్నీ కూడా పునరుత్థానం వరకు, యెరూషలేములో ఎంట్రీ మొదలుకొని సిలువ మరణం వరకు
ఏమేమి జరగవలసి ఉన్నాయో అవన్నీ ముందే ఒప్పందంతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ చూస్తున్నాం ఆ మాట? తండ్రి, నీవు నాకు ఒక శరీరం ఇచ్చావు, ఆ శరీరంలో ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఇవన్నీ నేను నెరవేరుస్తానయ్యా అని విధేయుడై ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట ఇచ్చాడు కనుక ప్రతి శ్రమ అనుభవించాడు. ఎందుకయ్యా? నేను మాట ఇచ్చాను. ముఖాన ఊవేసిన ఎందుకు మౌనంగా ఉన్నావు? నేను మాట ఇచ్చాను, నేను నోరు తెరవను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కూడా మాట ఇస్తాం. గంటలో మార్చేవాళ్ళు వేల మంది ఉంటారు. మాట ఇస్తాం, కష్టకాలంలో ఆ మాటను విరిచేవారు చాలామంది ఉంటారు. అంతెందుకు, పెళ్ళిలో ఎంతమంది ఎన్ని రకాలుగా మాటలు ఇవ్వరు? స్తోత్రం. కష్టమైన, ఇష్టమైన, నష్టమైన, లాభమైన ప్రేమిస్తానంటారు, కలిసి ఉంటానంటారు. వారి జీవితంలో, కుటుంబంలో చిన్న సమస్య వస్తే విడిపోతారు. ఆ మాట మర్చిపోతారు, ఆ మాట మీరిపోతారు, ఆ నిబంధన పగలగొట్టేస్తారు. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు మాట ఇచ్చాడు కనుక ఆ మాట నెరవేర్చుటకు ఎంత బాధైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన అవన్నీ తండ్రి మాట ఇచ్చాడు కనుక తన శరీరంలో భరించాడు. సిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాటలు చెప్పాలంటే మాట ఇచ్చి నెరవేర్చుట అనగా నమ్మకత్వము. కొంతమంది తీసుకుంటారు, పలానా రోజున ఇచ్చేస్తానయ్యా అని కాలు పట్టుకుంటారు. ఏదో అవసరం కదా, ప్రాధేయపడుతున్నాడు కదా అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత మాట మర్చిపోతారు, క్రూరంగా, భయంకరంగా ప్రవర్తిస్తారు. నువ్వు ఏమని తీసుకున్నావు? పలానా తారీఖుని ఇస్తా. సరే, తారీఖు దాటింది, ఇంకొంత సమయం తీసుకో. ఆ సమయం లోపల నువ్వు ఏదైతే తీసుకున్నావు అది ఇచ్చేయాలి. నువ్వు మాట తీసుకున్నావు కనుక ఆ మాట ఎంత కష్టమైనా, బైబిల్లో రాస్తుంది, నీతిమంతుడు మాట ఇవ్వగా, ప్రమాణం చేయగా, మరణమైన, ప్రాణం పోయిన మాట తప్పడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందులో ప్రభు ఇచ్చిన ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. 53వ అధ్యాయం ముందు చదివిన వాక్య భాగాన్ని మరలా చదువుదాం. 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా? చావునకు వెళ్తున్నప్పుడు కూడా నోరు తెరవలేదు. అక్కడ 3 విధాల బాధ, ఇబ్బందిని గురించి రాస్తుంది. దౌర్జన్యం, బాధింపబడుట, ప్రాణాన్ని అర్పించటానికి వెళ్తున్న ఆ సిలువ మార్గం. ఈ మార్గము, ఈ దౌర్జన్యం, ఈ బాధ అన్నిట్లో కూడా నా ప్రభు మౌనంగా భరించాడు. ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు. స్తోత్రం చెప్తారా గట్టిగా? మౌనంగా భరించాడు. ఎలా సాధ్యమైంది? ఇన్ని దెబ్బలు కొడుతుంటే, ఇంత తిడుతుంటే, నువ్వు చేయని కార్యాలను నువ్వు చేసినట్లుగా నిరూపిస్తూ మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు అంటే ప్రభు అంటాడు, నేను మౌనంగా ఉంటానని తండ్రికి మాట ఇచ్చాను కనుక నేను మౌనంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ us. దౌర్జన్యం నొందిన సమయం, అన్యాయం చేశారు, నోరు తెరవలేదు. చాలాసార్లు మనం మౌనంగా ఉండే సందర్భాలు ఉంటాయి, నిజమే. కానీ దౌర్జన్యం చేసేవారు మనకంటే బలవంతులైనప్పుడు చేసేదేం లేక మౌనంగా ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. వారితో ఎదురాడే ధైర్యం, బలం, సామర్థ్యం లేక సైలెంట్గా ఉండిపోయేవారు ఉన్నారు. అది సాత్వికం, తగ్గింపు కాదు. నీకు బలమున్నా, అధికారమున్నా, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు నీకు దౌర్జన్యం చేస్తూ నిన్ను హింసిస్తుంటే అప్పుడు నువ్వు మౌనంగా ఉండగలిగితే అది దేవుని ఎదుట ఘనముగా ఎంచబడుతుంది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలని మీకు బైబిల్లో నుండి. సౌలు ఉన్నాడు, అతనికి పట్టాభిషేకం చేస్తున్న సమయం అది. ఆ సమయంలో అందరూ గౌరవిస్తూ ఘనపరుస్తూ కానుకలిస్తూ అతని చప్పట్లతో ఘనపరుస్తున్నారు. అప్పుడు ఒక చిన్న గుంపు ఏం చేశారంటే, వీడ మనకు రాజా, వాడు చూడు వాడి కుటుంబం ఏంటి, వాడి గోత్రం ఏంటి, వాడు మనకు రాజుగా ఉండడం ఏమిటి అని హేళన చేశారు, అవమానపరిచారు. అప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? అవన్నీ విన్న సౌలు చెవిటి వాని వలె ప్రవర్తించాడట. ఆ వాక్యం చదివినప్పుడు సౌలుకి ఎంత తగ్గింపు అని మనకు గుర్తు వస్తుంది. ఏమీ వినిపించుకోలేదు, మాట్లాడితే మాట్లాడారులే అని ఒక చెవిటి వానిలా ప్రవర్తించాడట. అదే సౌలు 18వ అధ్యాయంకి వచ్చేసరికి స్త్రీలందరూ కూడా దావీదికి 10,000 ఓట్లేసి సౌలుకి 1,000 ఓట్లేశారు. నన్ను తగ్గించి ఈ దావీదును గణపరుస్తారా అని చెవిటి వాని వల్లే ప్రవర్తించలేదు, చెలరేగిపోయాడు. మహాకోపం ఆవేశం పెట్టుకొని ఆనాటి నుండి ద్వేషపు చూపుతో పగతో ఈర్షతో రగిలిపోయాడు. వీడు మాకు పెత్తనం చేయాలా? నిన్నగాక మొన్న వచ్చిన జూనియర్, నేను ఇంత సీనియర్ని, నా మీద వాడు పెత్తనం చేస్తాడా అని ఆనాటిని ద్వేషపు చూపు పెట్టి చంపే ప్రయత్నం చేశారు. కారణం ఏంటో తెలుసా? తగ్గింపు లేక, అప్పగించుకునే స్వభావం లేక. ఎందుకండి? నీ జీవిత మనుగడలో జరుగుతున్న కార్యాలు దేవుడు రాసి పెట్టాడుగా. నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నిన్ను గూర్చి దేవుడు ఏమి సంకల్పం కలిగి ఉన్నాడో అది జరుగుతుంది. నువ్వు ఎందుకు దాన్ని అంగీకరించలేకపోతున్నావు? నువ్వెందుకు తిరస్కరిస్తావు? నువ్వెందుకు తిరగబడతావు? యేసయ్య ఎక్కడ మౌనంగా ఉన్నాడా? ఎప్పుడు మౌనంగా ఉన్నాడా? యేసు ప్రభులో బలం లేకనా, అధికారం లేకనా? ప్రభు ఒక మాట అన్నాడు, నేను చిన్న సైగ చేస్తే 12 వ్యూహముల సైన్యం దిగి వస్తుంది నా కొరకు. ఒక వ్యూహం 6,000 దేవదూతల, 6,000 × 12 72,000. 72,000 దేవదూతలు నా పక్షంలో యుద్ధం చేయటానికి వస్తారు. నీ వశము పడకుండా యుద్ధము చేసి నన్ను కాపాడుతారు. రోమా సైన్యమే కాదయ్యా, ప్రపంచమంతా ఏకమై దండెత్తి వచ్చినా వారితో యుద్ధం చేసే సామర్థ్యం గల సైన్యం నాకుంది. ప్రభు చెలరేగిపోలే. అంతెందుకండి, దేవదూతల సహాయం ప్రభుకెందుకు? ప్రభు నోటి మాటతో గాలి వాన తుఫాన్ ఆగిపోతుంది అంతే. ప్రభు మాట సెలవిస్తే సేనల దయ్యం ఒక్కసారి బయటికి పోగలదు. దయ్యాలు లోబడతాయి. ప్రభు ముందు నిలబడలేదు, గాలి వాన తుఫాన్ నిలబడలేదు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ ఆ సైన్యం వచ్చి ప్రభుని పట్టుకొని కడుతుంటే ప్రభు మౌనంగా తల వంచేశాడు. వాళ్ళెవరండి? ప్రభు ముందు వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ హోదా ఎంత, ప్రభుతో కంపేర్ చేస్తే వాళ్ళు ఎక్కడ? Then why God was silent? ఎందుకు ప్రభు మౌనంగా ఉన్నాడు? నీకు మాదిరిగా ఉండాలన్న ప్రభు ఆశిస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. మీకు మాదిరి ఉంచాను. యేసయ్య శ్రమ మన రక్షణ మాత్రమే కాదు, మన పరిపూర్ణత మాత్రమే కాదు, వాటిని అనుకరించటానికి అవి నీకు ఒక మాదిరిగా ఉన్నది అన్న సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు. చెప్పండి, యేసయ్య స్తోత్రం. ఎందుకయ్యా యేసయ్య మౌనంగా ఉన్నాడో? మాటిచ్చాడు మౌనంగా ఉంటానని. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ మాదిరి అనుసరించగలవా? ఇలాంటి పరిస్థితులు నీకు సంభవించినప్పుడు మౌనంగా ఉండగలవా? ఒక్క మాట అంటే సేవకుడు లేదు, సేవకురాలు లేదు, విశ్వాసి లేదు, సీనియర్ లేదు, జూనియర్ లేదు, సైతాన్ బయటికి వస్తుంది. నువ్వేం విశ్వాసవి? నువ్వేం సేవకుడివి? సేవకుడు అంటే ఆ లక్షణాలు అవి. ఎలాంటి మాదిరి నువ్వు చూపిస్తున్నావు? ఒక సంఘ బిడ్డగా, దేవుని బిడ్డగా అన్యజనులకి ఏ మాదిరి ఉంచి వెళ్తున్నా? నీ ఆవేశం ముఖ్యం కాదు, నీ కోపాలు ముఖ్యం కాదు,
నీ పంతాలు పెత్తనం ముఖ్యం కాదు, మనం ఏదో సాధించడం ముఖ్యం కాదు. యేసు క్రీస్తును అనుసరించి 10 మందికి నువ్వు మాదిరిగా ఉండడమే ముఖ్యము. అలా మాదిరిగా ఉండాలంటే తగ్గించుకో, అణుచుకో. కింటాలు కోపం ఉండవచ్చు, అని చేసుకో. నువ్వు మాదిరికరమైన స్థానంలో ఉన్నావు. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద సాల్ట్. నిన్ను చూసి ప్రజలు వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సైతాన్లా ప్రవర్తిస్తే నువ్వు మాదిరి కాదు, చెడగొట్టేవాడివి, చెదరగొట్టేవాడివి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని మాట అందరికీ సమానంగా దేవుడిస్తాడు, ఏ భేదము లేదు. చెప్పే నా నుండి వినే మీ వరకు ఇది అందరికీ ఒకే మాదిరి. నేను ఈ స్థానంలో ఉన్నానంటే నేను అందరికీ మాదిరిగా ఉండాలి. నేనే కొట్లాడుకొని నేనే బూతులు మాట్లాడుతుంటే నేనేం ప్రసంగం చేస్తాను ఇక్కడ? నన్ను ఎవరు వెంబడిస్తారు? నీకేం విలువ ఉంటుంది సమాజంలో? నిన్ను చూసిన వారందరూ కూడా భక్తిహీనుడు అంటారు. నువ్వు ఏదైనా సలహా ఇచ్చినా, మాట ఇచ్చినా ఎవరు అంగీకరించారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు కనుక అన్నీ భరిస్తానన్నాడు, అన్నీ సహిస్తానన్నాడు. ఈ మందిరం విడిచి వెళ్ళే లోపు నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ప్రభుతో ఒక్క మాట ఇచ్చి వెళ్ళగలవా? ఇచ్చినావు చాలాసార్లు. బాప్తిజంలో కూడా మాట ఇచ్చావు, మాట విరిచేశావు, ఎన్నోసార్లు విరిచేశావు. నేను పెళ్లి చేసుకోను అని దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడ్డాను. మీ ముందు సాక్షిగా నేను మాట్లాడుతున్నాను. పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తాను అని దేవునికి మాట ఇచ్చాను, దానికి వ్యతిరేకంగా ఎన్నో శోధనలు వచ్చాయి, ఎంతో డబ్బు ఆశ చూపించింది, ఎన్నెన్నో అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చింది, మంచి సంబంధాలు వచ్చాయి. నేను నా దేవునికి మాట ఇచ్చాను కనుక పొరపాటున ఆ మాటకే తప్ప ఎవరికి లోబడను అన్న మాట మీద ముందుకు సాగిపోతున్నా. ఏదైనా సరే దేవునికి నువ్వు మాట ఇచ్చావా, నెరవేర్చాలి. ఇబ్బంది అయిందా, ఓర్చుకో, సహించు. నువ్వు దేవునికి మాట ఇచ్చిన వాడివి. నిన్ను కూర్చో అలాగూ రాయబడిందండి, మనల్ని కూర్చో అలా రాయబడింది. ఎందుకంటే మన మార్గం వేరే కాదు, యేసయ్య మార్గమే మన మార్గం. మనమందరం యేసయ్యను వెంబడిస్తున్నాం. మరి యేసయ్యను వెంబడించినప్పుడు యేసయ్యను మాదిరిగా తీసుకోండి. ఆయన ఎలా భరించాడో, ఎలా సహించాడో నువ్వు కూడా అలాగే భరించాలి. అప్పుడు నీ ద్వారా 1000 మంది ప్రభులోకి రాగలరు. అందరూ ఆమేనంటారా? హల్లెలూయా. నువ్వు రక్షకుడుగా మార్చబడతావు. అప్పుడు నీ మాటలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కడవరకు సిలువ ఎలా మోయగలిగావు, కడవరకు ఇవన్నీ ఎలా భరించావు? తండ్రికి మాట ఇచ్చాను. దట్స్ మై కమిట్మెంట్. వస్తున్నప్పుడే తీర్మానం చేసుకొని వచ్చాడు. సో క్రాస్ వాజ్ హిస్ గోల్. సిలువ మరణమే యేసయ్య లక్ష్యం, యేసయ్య గురి. కొత్తగేం రాలేదు. పరలోకం నుంచి ప్రభు దిగి రావటానికి ముందే ఆ మరణాన్ని అంగీకరించే వచ్చాడు. అది పాయింట్ ఇక్కడ. కనుక నీ జీవితంలో ముందే తీర్మానం చేసుకో. కూలిని కూలి అని పిలిస్తే వాడికి కోపం రాదు. వంకాయ, బెండకాయ, టమాటా అమ్మేవాడిని టమాటా రా, బెండకాయ రా అంటే వాడికి కోపం రాదు. నీకు శ్రమ, బాధ, కష్టం వస్తే నీకు బాధ రాకూడదు. ఎందుకంటే అవి దేవుడు నీకు ముందే రాసి పెట్టాడు, అవి నీకు నియమించి పెట్టాడు. ఆ మార్గంలో నేను వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. ప్రతి కుటుంబంలో ఈ కాన్సెప్ట్ ఉంటే ముందే దేవుడు అలా మాట్లాడమని, ఆ మాటలన్నీ అనుభవించాలని, నా దేవుని సెలవాయను అని నువ్వు గుర్తిస్తే నువ్వు ఎదురు మాట్లాడవు, కొట్లాడుకో. కుటుంబాల్లో విడిపోవటానికి కారణాలు ఇవేగా. నేడు కుటుంబాల్లో, అనేక కుటుంబాల్లో సమాధానంగా సంతోషంగా సాగిపోకపోవటానికి కారణం కూడా ఇదేగా. ఒక మాట అంటే తట్టుకోలేక, పడలేక ఎదురు మాట్లాడి ఆ మాట తుఫానుగా మారి కుటుంబాలు విడిపోయే పరిస్థితికి వచ్చేసింది.
మీరు నిజమైన దేవుని బిడ్డలుగా, ఆత్మీయతను ప్రేమించే బిడ్డలుగా, ఆత్మీయతలో ఉన్నత శిఖరంలో చేరాలని ఆశతో ప్రభు తట్టు చూడగలిగితే ప్రభు కృపనిచ్చి మిమ్మల్ని పైకి లేపుతాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది నిజంగా మనందరికీ హిమాలయ శిఖరమే. మౌనంగా ఉండుట అన్నీ సాధ్యమే, కానీ మౌనంగా ఉండడమే మనకు సాధ్యం కాదు. ఏది చేయమన్నా చేస్తాం, కానీ మౌనంగా ఉండమంటే అది మాత్రం మనకు కుదరదు. మౌనం హిమాలయ శిఖరం. కానీ నువ్వు ఒప్పుకోగలిగితే, అంగీకరించగలిగితే, దాని కొరకు నువ్వు సమర్పించుకోగలిగితే, నా దేవుడే నిన్ను హిమాలయ శిఖరానికి ఎక్కిస్తాడు. నేను ఎక్కలేకపోతున్నానయ్యా, ఎక్కించయ్యా అన్నాడు దావీదు. క్రొత్త నిబంధనలో యోహానుతో ప్రభు అంటాడు, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన కొండపైకి ఆయన తానే నన్ను కొనిపోయేను. ప్రైజ్ ది లార్డ్. నీ మనసుకి, నీ సమర్పణకి ఈ స్థాయి కష్టంగా ఉండవచ్చు. ఇంత తిట్టిన మౌనంగా ఉంటారా అండి? ఉప్పు కారం తినట్లేదా, నాకు రోషం లేదా, ఇవన్నీ పనికిమాలిన మాటలు. ఈ శరీరం చావాలి, శరీర ఆవేశం చావాలి. అందుకనే గత వారాల నుండి గొర్రె పిల్ల, మౌనం, ఇవి దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉంది. ప్రభు చిత్తమైతే ఇలాంటి అనుభవాల్లో నేను కొనసాగాలని ప్రభు ఇంకా ఈ మాటలు నీకు అందిస్తున్నాడు. దేవుడు నీతో ఇంకా మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ సింహాలు కాదు, అంత గొర్రె పిల్లలుగా మారిపోవాలి. మీ కుటుంబంలో ఏ సమస్య రాకూడదు. తెలుసో తెలియకో భర్త మాట్లాడితే మౌనంగా ఉండండి. తెలుసో తెలియకో బలహీనమైన ఘటం నోరు చేసుకుంటే భర్తలారా, బలవంతులారా మౌనంగా ఉండండి. ఇది యేసయ్య స్వభావం, మౌనంగా ఉండుట. అంత బలము కలిగిన వాడు మౌనంగా ఉండిపోయాడే. మౌనంగా ఉండండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలుసా, అంతవరకు సిలువ ఎలా మోయగలిగావు ప్రభా అంటే, మాట ఇచ్చాను కనుక మోసాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. సగం దాకా వెళ్ళి ఆగిపోలేదు, మాట ఇచ్చాడు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి ముందు ప్రభుకు మాట ఇచ్చి వెళ్ళావు. బాప్తిజం ఇచ్చావు, వీరు చేసుకున్నావు. ఈరోజు ప్రభుకు ఒక మాట ఇవ్వు, మౌనంగా ఉంటానయ్యా, ఎంతైనా సహిస్తానయ్యా. సరైన ఉదయంలోంచి ఆ తీర్మానం బయటికి రాగలిగితే నా దేవుడు ఆ ఆలోచనకి ముద్ర వేస్తాడు. అది నీ జీవితంలో ఫలిస్తుంది. ఒక్క మాట చదవని ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతవరకు ప్రేమించాడు. He loved them unto the end. యేసయ్య అంతవరకు సిలువ ఎలా మోయగలిగాడు? మరణమగునంతగా ఎలా విధేయత చూపించగలిగాడు? ఇది ప్రభుకి ఎలా సాధ్యమైంది? రెండవ థాట్, ఆయన తన వారిని అంతవరకు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు అంతవరకు? దుర్మార్గుడు, దొంగ, హంతకులు, రకరకాల క్రూరమైన స్వభావం ఉన్న వదలక, విడిచిపెట్టక, పో అని గెంటి వేయక ఇంకా ప్రేమిస్తూనే ఉండి అంతవరకు ప్రేమించాడు. ఒకవేళ యేసయ్య వీరి కొరక నువ్వు చనిపోయావు, ఈ దుర్మార్గుల కొరక నువ్వు చనిపోయావు, ఇంత భయంకరమైన మనుషుల కొరక నువ్వు ప్రాణం పెట్టింది అని ప్రభుని అడిగితే ప్రభు అంటాడు, ఆ దుర్మార్గులే, ఆ బలహీనులే, ఆ పనికి మాలిన వాళ్ళే, అయితే నేను అంతవరకు వారిని ప్రేమిస్తానని తండ్రికి మాట ఇచ్చాను. కనుక వారు నన్ను ఎంత బాధ పెట్టినా ఇంకా నేను వారిని ప్రేమిస్తూనే ఉంటాను. చపాలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. ఈ మాట యూదా ఇస్కరియోతును గురించి రాస్తాడు. తనవాడు యూదా కూడా దేవుని ఎన్నికలో ఉన్నాడు. యేసయ్య సొంతంగా యూదాని ఎన్నుకోలేదు. ఒక రాత్రంతా తండ్రి సముఖంలో ప్రార్థన చేస్తే తండ్రి బయలుపరిచిన ఆ పేర్లే
వారినే యేసయ్య అభిషేకించాడు. యేసయ్య 12 మందిని ఎవరెవరినయ్యా ఎన్నుకున్నాడంటే, తండ్రి ఎవరిని ఎన్నుకోమన్నాడో వారినే ఎన్నుకున్నాడు. వారిలో ఒకడు యూదాను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే యూదా ఎవరో తెలుసు, యూదా ఎంత దుర్మార్గుడో తెలుసు. అన్నీ తెలిసిన తండ్రి చెప్పాడు కనుక యేసయ్య యూదాని చివరి వరకు ప్రేమించాడు. ఆమేన్. మీకు తేటగా చూపిస్తాను, యూదాని యేసయ్య ఎంత ప్రేమించాడో మీకు చూపిస్తాను. కనీసం తన పేరు కూడా బయట పెట్టలేదు ప్రారంభం నుండే. ఒకసారి యేసు ప్రభు శిష్యుల్ని గద్దిస్తాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిత్య జీవపు ఊటలు కలిగిన వాడు నీవే, నిన్ను వదిలి మేము ఏం చేయగలం, ఎక్కడికి వెళ్ళగలం అని కాళ్ళు పట్టుకున్నారు. శిష్యులందరూ అలాగే చేశారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని 12 గురుని ఏర్పరచుకొనలేదా, అయినను మీలో ఒకడు సాతాన్ అన్నాడు. హ్యావ్ ఐ నాట్ చోసన్ యు 12? 12 మందిని మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా, అయితే మీలో ఒకడు సాతాన్. అంటే వాడు సాతానికి సంబంధించిన వాడని ప్రభుకు ముందే తెలుసు. మీలో ఒకడు సాతాన్ అన్నాడే కానీ ఆ వ్యక్తి యూదా అని పేరు పెట్టి పేరు బయట పెట్టలేదు. ఎంతవరకు పెట్టలేదో తెలుసా అండి? షాక్ అవుతారు మీరు. ఇంకో సందర్భంలో యేసు ప్రభుకే క్లాస్ ఇచ్చాడు యూదా. ఏంటి సారా అంత విలువైన అత్తర కాళ్ళ మీద పోసేస్తుంటే మౌనంగా ఉంటారేంటి, ఆమెను ఆపమానండి, దాన్ని అమ్మితే వచ్చిన డబ్బులకి పేదలకు సహాయం చేయొచ్చుగా అన్నాడు. అప్పుడు ప్రజలందరికీ ఏమో ఉంటుంది, వా యూదా ఇస్కరియోతు పేదల మీద ఎంత శ్రద్ధ, ఎంత భక్తి. వాడిలా అన్నది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగై ఉండి ప్రారంభం నుంచే దొంగిలించుచూ వచ్చాను అనే మాట నెక్స్ట్ రాస్తుంటుంది. కానీ ఆ మాట జరిగిపోయిన తర్వాత రాసింది. జరగనప్పుడు, ఇంకనూ యూదా ఇస్కరియోతు అప్పగించినప్పుడు ఎంతవరకు జరిగిందంటే, యూదా ఏం చెప్పాడో అంతవరకే జరిగింది. ఇప్పుడు ప్రజలందరి మైండ్లో ఏంటంటే, యూదా మంచోడు, సోషల్ వర్క్ సంబంధించిన వాడు, పేదల మీద మంచి శ్రద్ధ కలిగిన వాడు. చివరికి బల్ల ఆరాధనలో కూర్చున్నప్పుడు ప్రభు ఆత్మలో కలవరపడి దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. శిష్యులందరూ కూడా ఆ బాధ తట్టుకోలేక గోల పెట్టుకుంటున్నారు. ఒక పసిబిడ్డ ఏడ్చినంత పరితాపం, దుఃఖం ప్రభు వ్యక్తపరిచాడు. ప్రభుని ఎలా ఆదరించాలో తెలియట్లేదు. ఇప్పుడు 11 మంది బాధపడుతున్నప్పుడు ఈ 12వ వాడు యూదా ఉన్నాడే, వాడికి తెలియదా యేసయ్య ఎందుకు బాధపడుతున్నాడో, ఎందుకు దుఃఖపడుతున్నాడో? ఆయన దుఃఖాన్ని చూసి నేను పాపినయ్యా అని కాళ్ళ మీద పడిపోవద్దా? నేను ఇంత బాధ పెట్టానా, నిన్ను ఇంత దుఃఖ పెడుతున్నానా, ఇంత హింసిస్తున్నానా ప్రభా, నన్ను బట్టి నువ్వు ఇంత వేదన పడుతున్నావా? సారీ ప్రభా, నన్ను బట్టే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని ఒప్పుకోలేకపోయాడు, కఠినమైపోయాడు. ఒక యూదాను రక్షించడానికి యేసు ప్రభు వేసిన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంది. చివరికి యూదాను గురించి మీలో ఒకడు సాతాన్ అంటాడే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటాడు. అప్పుడు 12 మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇదేంటి ప్రభు ఇట్లా అంటాడేంటి? మనలో ఒకడు యేసయ్యను అప్పగిస్తాడట, ఎవరబ్బా అని 12 మంది మాట్లాడుకుంటున్నారు. అందులో యూదా కూడా ఇట్లా అంటాడు, చేసిందంతా చేశాడు, మరి ఏం తినేటట్టుగా ఉన్నాడు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? పేతురు యోహానికి సైగా చేస్తున్నాడు ఇట్లా అని. అంటే ఆ విషయం పేతురు కూడా తెలియదు. యూదా యేసుక్రీస్తును అప్పగిస్తున్న సంగతి పేతురు కూడా తెలియదు. అప్పుడు యోహాన్ ఇట్లా అంటాడు, నాకు తెలియదు అంటాడు.
అంటే యేసయ్య అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు కూడా చెప్పలేదు యూదా ఒక దుర్మార్గుడు అని. యేసయ్య ప్రేమకు ఒక్కసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అలాగే చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రేమ దోషములను కప్పును అన్న దానికి నిదర్శన యేసయ్య. మనమైతే కోడై కూసేవాళ్ళం, మొత్తం పేపర్లు మొత్తం టామ్ చేసేస్తాం కదా. నీకు తెలుసా ఏం జరిగిందో? స్తోత్రం. ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? అదే పనిగా కొంతమంది అలాగూ తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ కలుసుకున్నా అక్కడ 2-3 కూర్చుంటారు. ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? ఈమెమన్నదో తెలుసా? అక్కడ ఎలా అయిపోయిందో తెలుసా? యేసయ్య ఏం చేశాడో తెలుసా? యూదాను గురించి యేసయ్యకి బాగా తెలుసు. వాడు దొంగ అని తెలుసు. మీకు విషయం చెప్పనా? చేప కడుపులో షేకేలు ఉన్నదన్న సంగతి తెలిసిన ప్రభుకి వీడు జేబులు నింపుకున్న సంగతి జేబు కనబడలేదా యేసయ్యకి? స్తోత్రం. వాడు ఎన్ని డబ్బులు కొట్టేశాడా ప్రభుకు చూడలేదా? చేప కడుపులో షేకల్ని చూడగలిగిన దేవుడు, చెట్టు మీద జక్కయ్యని చూసిన దేవుడు, చెట్టు కింద నతానియేల్ని చూసిన దేవుడు, చెట్టు వెనుక ఆదామును చూసిన దేవుడు, యూదా జేబులో ఏముందో ప్రభు చూడలేదా? చూశాడు, తెలుసు. రేయ్, మనం అనుకుంటున్నామే యూదా వీడు మంచోడు కాదురా అని వాడి గురించి ఎప్పుడు దేవుడు కనీసం యోహాను కూడా చెప్పలేదండి. రొమ్ము మీద ఆనుకొని ప్రభుకి క్లోజ్గా ఉన్న యోహాను కూడా చెప్పలేదు. దట్ ఈజ్ హిస్ లవ్. అంత ప్రేమ ప్రభు. అలా చెప్తే ఇంకా కఠినమైపోతాడేమోనని తన మీద ఉన్న ప్రేమ ఎలాగైనా యూదాను రక్షించాలనే ఒక్క సంకల్పంతో ప్రభు డీల్ చేయడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తన వారిని ఎంతవరకు ప్రేమించాడో అంతవరకు. అతని మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా ఒక్క మాట బయట పెట్టలేదు, ఒక్క మాట. ఇది మనందరికీ గొప్ప పాఠం కాదా? ఒక తండ్రి మనసు ఏంటో తెలుసా అండి? తమ పిల్లల్ని కాపాడుకోవడం. తమ పిల్లలు ఎంత చెడ్డోడైనా బయట చెప్పుకుంటాడా? చెప్పుకోడు. తండ్రి మనసు మనకు వచ్చినంత వరకు. ఒక కోడి తన పిల్లలని తన రెక్కల కింద భద్రపరిచిన ఆ స్వభావం ఉంది, తల్లి స్వభావం. అది నీకు నాకు రాకపోతే మన పిల్లల్ని కాపాడలే. ఈరోజు వరకు నేను చెప్పే సాక్ష్యం, నా పిల్లల్ని ఎంతోమందిని నేను కాపాడే ప్రయత్నం చేస్తాను. కాపాడే ప్రయత్నం, చివరి వరకు కాపాడే ప్రయత్నం చేస్తాను. నాకు అనుగ్రహించిన వారిని నేను ఏమాత్రం పోగొట్టుకోవడానికి ఇష్టపడను. జాగ్రత్తగా కాపాడే ప్రయత్నమే నేను చేస్తాను. తృణీకరించి పోతే అది వేరే సంగతి. మీరు కూడా ఒక తల్లి తండ్రి లాంటి స్వభావం కలిగిన వారైతే మీ వాళ్ళు, మీ ఓన్ ఫ్యామిలీ అని మాట్లాడట్లేదు, ఎవరైనా సరే. ఇప్పుడు యేసయ్య తన ఒక దైవికమైన ఒక తండ్రి స్వభావం కలిగి తమ పిల్లలు ఎవరైనా సరే వారిని కాపాడే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారో చూసారా? అలాగే మీరు కూడా సంఘంలో బలహీనుడు ఉండవచ్చు, ప్రచారాలు చేయకండి, ఆ బలహీనుని కాపాడండి. ప్రేమతో ఆ బలహీనుని రాబట్టుకుందాం. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. సిలువ నేర్పే పాఠాలు కావాలి. యేసయ్య అంతవరకు ఎలా మోసాడు, ఎలా భరించాడు, అంతవరకు ప్రేమించాడు. కనుక వారి కొరకు మరణించడానికి సిద్ధపడ్డాడు. నేను చనిపోతాను రా వాళ్ళ కొరకు మాట ఇచ్చాను తండ్రికి. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా పర్వాలేదు, వాళ్ళ కొరకు చనిపోతాను. ఇచ్చిన మాట. ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాకడి దినాలలో దేవుని సన్నిధిలో సిలువను మోస్తూ మనం సాగిపోదాం. దుష్టుణ్ణి ఏమాత్రం ఇళ్లలో చోటు ఇవ్వకండి. సాతానికి శరీరానికి అవకాశం ఇవ్వకండి. తగ్గించుకోండి, ఓర్చుకోండి, భరించండి. ఇవన్నీ దేవుడు ముందే నీ విషయంలో రాసి పెట్టాడు. అలాంటి సందర్భంలో నువ్వు ఓర్చుకోకుండా, తగ్గించుకోకుండా రివర్స్ అయ్యావనుకో, తిరగబడ్డావనుకో,
వాటిని సహించటానికి నీకు మనసు లేక నువ్వు కోపం, ఆవేశం వ్యక్తపరచావు అనుకో, నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక నువ్వు చేతులారా రద్దు చేసుకుంటున్నావు. మనుషుని కోపం దేవుని చిత్తమును నెరవేర్చదు. నీ కోపాలు, నీ ఆవేశాలు నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను, నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను సొంత చేతులారా చింపేసుకుంటా. ఒక దైవ సేవకునిగా మౌనంగా ఉండండి, భరించండి, సహించండి. మిగతా వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ కళ్ళ ముందు దేవుడిని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. మౌనంగా ఉందాం, చివరి వరకు ప్రేమిస్తాం, అన్నీ సహిస్తాం. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు మా 2వ పాటల క్యాసెట్ ఒకే ఆశ, యేసుని చూడాలని. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమే సర్వ సృష్టికి మూల కారణం. మనము ఉనికి కలిగి ఉండుట కూడా